అందరికీ నమస్కారం అండి. నా పేరు పెండె వెంకటరామకృష్ణ. నేను విశ్రాంత ఉపాధ్యాయుడిని. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిఆర్టీయు పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్లో ఒక ఉన్నతమైన పదవిని కూడా చేశాను. అదేంటంటే పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా 3 పర్యాయాలు నేను చేశాను. ఈ మధ్యకాలంలో నేను ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘ ఉద్యోగులకి అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ జూన్ 30వ తారీఖు నేను పదవి విరమణ చేశాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే జూన్ 30న నేను రిటైర్ అయితే ఇంతవరకు నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. అయితే రాకపోయినా దాని గురించి నేను ఆలోచించట్లేదు. విషయం అది కాదు. జూన్ 30న నేను రిటైర్ అయితే జూలై 1వ తారీఖున నా అకౌంట్లో డబ్బులు ఎందుకు పడలేదనేటువంటి బాధ నాకు ఎక్కువైంది. దీని కారణం కూడా మీకు వివరిస్తాను. మాకు 4 రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. 1 గ్రాడ్యుటీ, 2 కమిటీషన్, 3 పిఎఫ్, 4 లీవ్ శాలరీ. ఇందులో గ్రాడ్యుటీ అంటే మేము ప్రభుత్వానికి చేసినటువంటి సేవలకు గుర్తుగా మాకు ఇచ్చేది. మిగతా 3 కూడా మా కష్టార్జితం, మా సొమ్ము. అంటే పిఎఫ్ నేను దాచుకున్న సొమ్ము. అలాగే కమిటేషన్ అనేది నాకు వచ్చే పెన్షన్లో నుంచి కొంత పెన్షన్ నేను అమ్ముకున్నందుకు గాను నాకు ఇచ్చే సొమ్ము. అలాగే లీవ్ శాలరీ, నేను ఉద్యోగం చేస్తున్న కాలంలో నాకు కొన్ని ఆర్జిత సెలవులు ఉంటే ఆర్జిత సెలవుల్ని నేను వాడుకోకుండా వాటిని దాచుకుంటే నాకు ఇచ్చే సొమ్ము. వెరసి ఈ 3 కూడా నా కష్టార్జిత, నా సొమ్మే, ఒక గ్రాడ్యుటీ తప్ప. కానీ నా కష్టార్జితాన్ని నాకు జూలై 1వ తారీఖున ఎందుకు ఇవ్వరు అనేది నాకు చాలా తీవ్రమైనటువంటి బాధగా ఉంది. ప్రతి ఉద్యోగి కోరుకునేది అదే. రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి డబ్బుని వెంటనే ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుందామని ఆలోచనలో ఉంటాడు. అటువంటిప్పుడు అది ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎంత బాధగా ఉంటుంది. ముఖ్యంగా మా సొమ్మును మాకు ఇవ్వడానికి ఎందుకంత బాధ. విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆదాయం వస్తుందంటే ఈ ఆదాయం తెచ్చేది ఎవరు? ఉద్యోగి ప్రతి రూపాయిని సంపాదిస్తాడు. అలాగే ఆ సంపాదించిన సొమ్మును కూడా ఖర్చు పెట్టేది కూడా ఉద్యోగే. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం వర్గంగా చెప్పాలంటే, మా నాన్నగారు చిన్నప్పుడు ఒక మాట చెప్పేవాడు, వేరుశెనగ గింజ తన నూనెలో తానే ఎగుతుందిరా అని. ఉద్యోగుల పరిస్థితి కూడా అదే. ప్రతి ఉద్యోగి కూడా కొంతమంది ఉద్యోగుల చేతిలో నలిగిపోతున్నారు, ఏగిపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఉద్యోగి సంపాదించేటువంటి రూపాయిని ఉద్యోగి అయ్యా నాకు కొంచెం పెంచు అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎవరిని నిందించడానికి చెప్పట్లా. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కువ ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోతుందనేటువంటి మాట వినిపిస్తుంది. ఇది నేను సర్వీస్లో వచ్చిన దగ్గర నుంచి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ మాట వింటున్నా అని అంటున్నారు. కానీ ఏ అధికారైనా, ఏ రాజ్యాంగ నేత అయినా ఈ ప్రతి రూపాయి మనతో సహా ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి ఉద్యోగే సంపాదిస్తున్నాడు అనే మాట నా సర్వీస్లో నేను వెళ్ళా. వాస్తవం ఇదే కదా. ప్రతి రూపాయిని రాష్ట్రానికి, కేంద్రానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి ఉద్యోగే సంపాదిస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ సంపాదించే రూపాయి ఖర్చు పెట్టేటువంటి అధికారం ఆ ఉద్యోగికి లేదు. ఖర్చు పెట్టేటువంటి అధికారం కూడా అవసరంలా. కానీ ఉద్యోగికి ఇవ్వాల్సినటువంటి రీతిలో, సముచితమైన రీతిలో వాడికి వేతనాలు ఇవ్వాలిగా. ఉద్యోగి అనేటువంటి ఒక పదవి, వేతనం అనే పదవి ఈ రోజుది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి రాచరిక వ్యవస్థ నుంచి వస్తుంది. అది రాచరిక వ్యవస్థలో కూడా ఉద్యోగి పన్నులు వసూలు చేసేవాడు. ఆ వసూలు చేసినందుకు ఆ రాజులు వేతనాలు ఇచ్చేవాడు. ఇది ఉద్యోగి అనేవాడు లేకపోతే ప్రభుత్వాలు లేవు, ప్రజల మనుగడ లేదు. వాస్తవానికి ఉద్యోగి అనేటువంటి వ్యక్తి చాలా అవసరం. కాబట్టి ఉద్యోగి ఎంత అవసరమో ఉద్యోగి వేతనం కూడా అంతే అవసరం. దయచేసి నేను ఏ ప్రభుత్వం ఉన్నా నేను విన్నవించేది ఏంటంటే, ఈ భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా జీతాలు ఉద్యోగులకే సరిపోతుందనేటువంటి ఒక మాట మాట్లాడద్దు దయచేసి. ఉద్యోగి లేకపోతే వ్యవస్థే లేదు.
ఉద్యోగి లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయమే లేదు. ఇప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేవాడు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపేవాడు కానీ వారి వేతనాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు, వాళ్ళ పెన్షన్లు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు. మరి వాళ్ళు ఉద్యోగి సంపాదించినటువంటి డబ్బుని వాళ్ళు వాడుకోవడం సమంజసమా? వాళ్ళ జీతాలు పెంచుకోవడం సమంజసమా? ఉద్యోగి పెంచకుండా, ఉద్యోగి అనుభవించకుండా ఇటువంటి వ్యక్తులు అనుభవించడం సమంజసమా అనేటువంటిది ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి. ఇకపోతే అది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అధికారం రానంత వరకు ప్రజల్లో ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత బ్యూరోక్రాట్స్ చేతిలో ఉంటున్నారు. లేకపోతే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకి అధికారం రాకపోవడానికి కారణం ఏంటి? ఏ ప్రభుత్వం అయినా ప్రజల్లో ఉండాలి, ఉద్యోగి కూడా ప్రజల్లో ఒక భాగం అని గమనించినటువంటి ఏ ప్రభుత్వం అయినా మనుగడ సాగిస్తుంది. ఒక ప్రభుత్వం అధికారం రావడం గొప్ప కాదు, వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం గొప్ప.